అందరికీ నమస్కారం. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఘటనలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ నిందితుడిగా చేరుస్తూ మరి సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు అందించడం జరిగింది. నిన్న ఆయన సిఐడి అధికారుల ముందు కూడా విచారణకు హాజరవడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ మీద ఆయన వచ్చి లాయర్ ద్వారా మరి సిఐడి అధికారుల దగ్గరికి వెళ్ళి 32 ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తూ ఆయన కీలక సమాచారం సిఐడి అధికారులు ఆయన దగ్గర నుంచి కూడా పొందడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారని కూడా తెలియజేసుకోవచ్చు. ఆర్కేపై కేసు నమోదు చేయటం వెనక ఉన్నటువంటి అంతర్యం కొంతమందికి అర్థం కాని పరిస్థితి ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆర్కే మీడియాతో మాట్లాడటం జరిగింది. తాను 2019 ఎన్నికల్లో లోకేష్ మీద కేవలం గెలిచిన నేపథ్యంలోనే తనపై అక్రమంగా కేసులు బనాయించి తనను 127వ నిందితుడిగా చేర్చారని ఆర్కే విమర్శలు గురిపించారు. అదేవిధంగా 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. 2024 తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన డియాక్టివ్ అయ్యారని కూడా పొలిటికల్ గా మనం తెలియజేసుకోవచ్చు. 2024లో మంగళగిరికి ఆయన పోటీ చేయకపోవటం, అదేవిధంగా 2019లో జరిగిన ఎన్నికల్లో లోకేష్ మీద గెలిచిన నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశ పెట్టుకొని ఉన్నారు. అయితే చివరి మినిట్ లో అది క్యాన్సిల్ అవడంతో వైసీపీలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడంతో ఆయన షర్మిల పక్షాన చేరటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం, కాంగ్రెస్ పార్టీని వీడి కేవలం 2-3 నెలల్లోనే ఆయన మళ్ళీ వైసీపీలో చేరటం కూడా జరిగింది. సో అప్పటి నుంచి కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి మరి రామకృష్ణారెడ్డి ఆర్కే కొంత వెనుకడుగు వేసి డియాక్టివ్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. 2014 నుంచి 2024 వరకు ఆయన మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ కూడా కొన్ని వీడియోలు ప్రదర్శించి ఆయన రైతు బిడ్డగా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో మరి ఆయన సుపరిచితులు. అదేవిధంగా అక్కడ రాజధాని భూములకు సంబంధించి ఆర్కే మీద అప్పట్లోనే విమర్శలు వచ్చాయని కూడా తెలియజేసుకోవచ్చు. 2019, 2024 మధ్య అక్కడ రాజధానికి సంబంధించినటువంటి వారు రైతులు చేస్తున్నటువంటి పోరాటాల మీద మరి ఉక్కుపాదం మోపారనే ఆరోపణలు కూడా ఆర్కే మీద ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిఐడి అధికారులకు ప్రశ్నలకు బదులిస్తూ ఆర్కే తాను ఆ టైంలో కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి సందర్భంగా తాను పొలంలో పనిచేస్తున్నానని, కావాలంటే పోలీసులు తన ఫోన్ సిగ్నల్స్ చెక్ చేసుకోవచ్చు అని కూడా ఆర్కే బదిలివ్వటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో మళ్ళీ ఆర్కే యాక్టివ్ అవుతారా లేకపోతే డియాక్టివ్ అవుతారా? మరి 2024 తర్వాత ఆర్కే పొలిటికల్ గా కూడా డియాక్టివ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని కాన్స్టిట్యున్సీలు ఇన్ఛార్జీలుగా నియమిస్తారనే టాక్ వచ్చినా కూడా ఆర్కే దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాకపోవటం, ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి ఆర్కేను మళ్ళీ యాక్టివ్ చేయాలని మరి వైసీపీలో ఉన్నటువంటి అధిష్టానంలో కొంతమంది పెద్దలైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి ఫలిస్తాయా లేదనేది వెయిట్ చేద్దాం మరి.